సో గైస్, లాస్ట్ వీడియోలో మనం బటన్స్ని అండ్ లింక్స్ని ఏ విధంగా స్టైల్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఒక నావిగేషన్ బార్ ఏ విధంగా చేస్తారో నేర్చుకుందాం. సో దానికోసం నేను ఇంకో ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇది మనకి 23rd ట్యుటోరియల్ కాబట్టి 23.html ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నా. సో యాజ్ యూజువల్గా బాయిలర్ ప్లేట్ కోడ్ని అయితే పెట్టేసుకుందాం. అండ్ నేను ఒక టైటిల్లో నావిగేషన్ బార్ అయితే రాస్తాను. అదేవిధంగా ఇక్కడ నేను ఒక క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నా, .navbar. దీని లోపల నేను UL అనేది రాస్తాను. సో UL అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, అన్ఆర్డర్డ్ లిస్ట్. సో UL లోపల నేను LI అయితే డిక్లేర్ చేస్తాను. సో నాకు 4 LIs అయితే వస్తాయి. ఫస్ట్లో హోమ్, నెక్స్ట్ అబౌట్ us, అలానే కాంటాక్ట్, ప్రైవసీ పాలసీ. సో ఈ విధంగా అయితే రాసాం. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నా అండ్ గో లైవ్ మీద క్లిక్ చేసి మన సర్వర్ని అయితే రన్ చేద్దాం. చూడొచ్చు ఇది ఇలా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ దీనికి స్టైలింగ్ అయితే చేద్దాం. సో దానికోసం నేను ఇక్కడ స్టైల్ ట్యాగ్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో style.navbar. సో ఫస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే డిఫైన్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ టొమాటో తీసుకుందాం. సో దీన్ని సేవ్ చేస్తున్నాం. చూసుకోవచ్చు మనకి ఇలా అయితే వచ్చింది. సో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు యూజ్ చేశానంటే ఈ ఐటమ్స్ అనేవి నాకు ఎంత విడ్త్ తీసుకుంటున్నాయో తెలియడం కోసం నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే డిఫైన్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏం డిఫైన్ చేద్దామంటే nav బార్లో ఉన్న LI అయితే డిఫైన్ చేద్దాం. సో ఫ్లోట్ లెఫ్ట్ చేద్దాం. సో సేవ్ చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఐటమ్స్ అనేవి ఇలా అయితే లెఫ్ట్ సైడ్ ఫ్లోట్ అయిపోయాయి, బట్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే పోయింది. సో అది ఎందుకు పోయిందంటే మనకి లిస్ట్లో ఐటమ్స్ అనేవి ఫ్లోట్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ఒక క్లాస్లో కలర్ అనేది డిఫైన్ చేస్తామో ఆ కలర్ అనేది పోతుంది. సో నేను ఆ కలర్ని మళ్ళీ రీబ్యాక్ చేయడానికి నేను UL అయితే వాడతాను. సో దానికి ముందు మనకి ఇక్కడ డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఈ డాట్స్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. సో దానికోసం నేనేం చేస్తానంటే లిస్ట్ స్టైల్ అనేది నన్ అయితే చేస్తాను. సో మనకి ఇక్కడ డాట్స్ అయితే పోవాలి. సో అఫ్ కోర్స్ చూడొచ్చు మనకి డాట్స్ అయితే పోయాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మళ్ళీ రిటైన్ చేస్తాను. సో దానికి nav బార్లో ఉన్న ULని అయితే మనం టార్గెట్ చేద్దాం. సో దానికి ఓవర్ఫ్లో ఆటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని సేవ్ చేసిన చూడొచ్చు మనకి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం హోమ్కి, అబౌటర్స్కి, కాంటాక్టర్స్కి అండ్ ప్రైవసీ పాలసీకి మధ్యన స్పేస్ అయితే డిఫైన్ చేద్దాం. సో దానికన్నా ముందు ఏం చేస్తా అంటే సో మనం ఎప్పుడైతే హోమ్ మీద క్లిక్ చేస్తామో ఆ యూజర్ అనేవాళ్ళు పర్టికులర్ పేజ్ మీదకి రీడైరెక్ట్ అవ్వాలి అని మనం లింక్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో దానికి నేనేం చేస్తా అంటే యాంకర్ ట్యాగ్ అయితే డిఫైన్ చేస్తాను. ఓకే, యాంకర్ ట్యాగ్ అయితే డిఫైన్ చేసేసా. ఈ విధంగా నేను ఆల్రెడీ చెప్పాను ఇవి ఎలాగా మల్టిపుల్ ఎలిమెంట్స్ని అట్ ఏ టైం అయితే యూజ్ చేయాలని. మనం ఆల్ట్ కీ పట్టుకొని మనం ఎక్కడెక్కడైతే కర్సర్ ప్లేస్ చేస్తామో ఇలా అయితే మనకి లైన్స్ అనేవి వస్తాయి. సో హోమ్, సో దీన్ని సేవ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఓకే. సో ఇక్కడ చూడొచ్చు ఇలా అయితే వచ్చింది. సో మళ్ళీ దీనికైతే మనం స్టైలింగ్ చేద్దాం. దానికి స్టైలింగ్ చేయాలంటే మళ్ళీ .navbar అండ్ అదేవిధంగా LIలోని A. సో ఇప్పుడు దీనికైతే స్టైలింగ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ కిందని అండర్లైన్ ఉంది కదా, సో దీన్ని అయితే మనం ఫస్ట్ రిమూవ్ చేద్దాం. సో దానికోసం నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను
టెక్స్ట్ డెకరేషన్ అయితే యూస్ చేస్తాం. సో టెక్స్ట్ డెకరేషన్ నన్. సో సేవ్ చేసిన చూడొచ్చు కింద లైన్ అయితే పోయింది. అదేవిధంగా ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేద్దాం. కలర్ బ్లాక్. ఇక్కడ మనం చూసుకోవచ్చు కలర్ అనేది బ్లాక్గా చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హోమ్కి, అబౌట్ అస్కి వీటికి స్పేస్ అనేవి క్రియేట్ చేద్దాం. సో దానికోసం నేను ప్యాడింగ్ అయితే యూస్ చేస్తాను. సో ప్యాడింగ్ 5 పిక్సెల్ సేవ్ చేసిన చూడొచ్చు మనకి 5 పిక్సెల్ ప్యాడింగ్ అనేది అయితే వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ దీన్ని అయితే నేను బార్డర్ రేడియస్ చేంజ్ చేస్తాను. సో దానికోసం nav బార్లో బార్డర్ రేడియస్ 40 పిక్సెల్స్. ఓకే, ఇప్పుడు చూడొచ్చు nav బార్ అనేది ఈ విధంగా అయితే డిజైన్ అయింది. సో నెక్స్ట్ మనం ఇక్కడ హోవర్ ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను హోవర్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలని. సో సేమ్ nav బార్ అలానే LIA:హోవర్ అని ఇచ్చి మనం ఇక్కడ హోవర్ ఎఫెక్ట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కలర్ అయితే యాడ్ చేసిన. సో కలర్ అనేది వైట్. ఓకే, సేవ్ చేసిన. సో ఎప్పుడైతే నేను కర్సర్ పాయింటర్ని దీని మీదకి తీసుకెళ్తానో సో చూడొచ్చు వైట్ కలర్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనం నావిగేషన్ బార్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ నేను మార్జిన్ కూడా నేను రాస్తాను. 7 పిక్సెల్ 10 పిక్సెల్ సేవ్ చేస్తున్నా. సో చూడొచ్చు ఈ విధంగా అయితే నాకు మార్జిన్ క్రియేట్ అయింది. అదే విధంగా మనం ఇక్కడ ఒక సెర్చ్ బార్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ అయితే రాస్తాను. ఇన్పుట్ టెక్స్ట్. సో టెక్స్ట్లో సెర్చ్ అండ్ ఐడి సెర్చ్. సో దీన్ని అయితే సేవ్ చేద్దాం. సో ఇది చూడవచ్చు ఇప్పుడు కిందనైతే వచ్చింది. సో దీన్ని పైగా తీసుకెళ్ళాలంటే సో ఆల్ట్ అండ్ అప్ యారో ప్రెస్ చేస్తే అది పైకి వెళ్తే వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇది ఇక్కడ ఉంది. సో దీనికి మనం ఇప్పుడు స్టైలింగ్ అయితే రాద్దాం. ఇప్పుడు .nav బార్లో ఇన్పుట్. ఓకే, ఇది నాకు ఫ్లోట్ రైట్. సో చూడొచ్చు రైట్కి అయితే వెళ్ళిపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం సో నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడైతే నేను స్టైలింగ్ చేసేసుకొని అక్కడైతే పేస్ట్ చేస్తాను. అండ్ మార్జిన్ 10 పిక్సెల్. ఓకే, ఎలా అయితే వచ్చింది. సో 10 పిక్సెల్ మార్జిన్. ఓకే, రైట్ 10 పిక్సెల్. సో ఈ విధంగా నేను ఇంక్రీజ్ చేసుకుంటాను. సో ఓకే, నాకు ఈ మాత్రం సైజ్ సరిపోతుంది. సో దీన్ని అయితే నేను కాపీ చేసేసుకుంటా అండ్ ఇక్కడైతే దీన్ని పేస్ట్ చేస్తాను. ఓకే, మనం ఎప్పుడైతే ఫార్మాట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తామో అంతా సెటరేట్ అయితే అయిపోతుంది. సో Ctrl+S సేవ్. సో ఈ విధంగా అయితే సర్చ్ బార్ ఒకటి రెడీ అయిపోయింది. సో దీనికి బార్డర్ రేడియస్ అనేది అప్లై చేద్దాం. బార్డర్ రేడియస్ 40 పిక్సెల్. ఓకే, ఇప్పుడు చూసుకోవచ్చు. బట్ దీనికి అవుట్లైన్ అయితే వచ్చింది. సో అవుట్లైన్ని పోగొట్టాలంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను బార్డర్ నన్. ఓకే, చూడొచ్చు అవుట్లైన్ అయితే పోయింది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ ప్లేస్ హోల్డర్ అని పెట్టుకోవచ్చు. ప్లేస్ హోల్డర్ సెర్చ్. ఇలా అయితే నావిగేషన్ బార్ అనేది చాలా బ్యూటిఫుల్గా చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఒక సెర్చ్ ఐకాన్ పెట్టొచ్చు. నేను రాబోయే వీడియోస్లో చెప్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నావిగేషన్ బార్ ఎలా చేయాలో అని కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.